తెలుగు సినిమా అంటే అందులో తాగుబోతు సీన్లు రెండో మూడో కంపల్సరీ. హీరో అతని గ్యాంగ్ ఓ చోటు కూర్చుని మందు తాగుతూ బ్రహ్మానందం లాంటి బక్రాతో ఆడుకోవటం శ్రీను వైట్ల కాలం నుంచి చూస్తోందే. కొంతమంది అగ్ర హీరోలు ఈ టైపు సన్నివేశాలకు బాగా అలవాటు పడ్డారు. పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయంలో ముద్రిపోయాడు. ఖుషీ సినిమాలో మందు కొట్టి ఆలీతో చేసిన సీన్ పవన్ అభిమానులు మర్చిపోరు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో ఏకంగా మందుబాబులం మేము మందుబాబులం అనే పాటే పెట్టేశాడు. ఇప్పుడు కాటమరాయుడులో అయితే ఆ మత్తు పీక్స్ కి చేరింది. జివ్వు జివ్వు అంటూ ఈ సినిమాలోనూ ఓ మందు పాట ఇరికించారు. తాగండ్రా బాబు, తాగకపోతే చచ్చిపోతారు అన్నట్టు సాగింది పాట. ఈ తీరు చూస్తూ ఉంటే పవన్ లిక్కర్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడో అనిపిస్తోంది. నిజానికి పవన్ కి మద్యం సేవించే అలవాటు ఏ మాత్రం లేదు. కానీ సినిమాల్లో మాత్రం ఇలా వీర తాగుబోతుగా కనిపిస్తూ ఉంటాడు. హీరోలు మందు బాటిల్ పట్టుకుని పాటలు పాడుకోవటం మామూలే. కానీ ఓ స్థాయి హోదా వచ్చినప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. ప్రజలకు, అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పెద్ద హీరోలు, అందున ప్రజా జీవితంలోకి వద్దామనుకున్న వాళ్ళు ఇలాంటి పాటల్ని పక్కన పెడితే బాగుంటుందేమో. కాస్త ఆలోచించు పవన్.